నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వాతాతలకి, సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. అయ్యా బాబు, ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు ఎందుకు చేయలేకపోయావు? మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. మీరే గమనించండి. ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ జగన్, మీ బిడ్డ ఈ 58 నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతా ఉన్నాడు. ఇంటింటికి చేసిన అభివృద్ధిని, ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ, మీ జగన్. మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ పాలనలోనే ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, అంటే 2,70,000 కోట్ల రూపాయలు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది. మీ బిడ్డ ఈరోజు చెప్తా ఉన్నాడు, గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు, అక్షరాల ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే, మీ ఖాతాల్లోనే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే, వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా. ఇలా 2 చేతుల పైకి ఇలా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను సవినయంగా, ఇంత మంచి చేసిన ప్రభుత్వం గతంలో మీరు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 31 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ఈరోజు వేగంగా జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడైనా కూడా, ఏనాడైనా కూడా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, నా అక్క చెల్లెమ్మలను పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడైనా కూడా మనం అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలు, మనం అమలు చేస్తూ ఉన్న ఈ స్కీములు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వ తాతలకు ప్రతి నెల 1వ తారీఖునే ఇంటికే వచ్చే 3,000 పెన్షన్ ఎప్పుడైనా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, గతంలో ఎప్పుడైనా కూడా ఓ అమ్మఒడి లాంటి పథకాన్ని ఎప్పుడైనా నా అక్క చెల్లెమ్మను చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, గతంలో ఎప్పుడైనా కూడా నా అక్క చెల్లెమ్మను ఓ ఆసరా, ఆ ఆసరాతో పాటు ఓ 0 వడ్డీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాడు, వారి కుటుంబాలను అడుగుతా ఉన్నారు, గతంలో ఎప్పుడైనా మీరు ఒక చేయూత లాంటి ప్రోగ్రాం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక చేయూత లాంటి పథకం, ఓ కాపు నేస్తం లాంటి పథకం, ఓ
ఓ ఈబీసీ నేస్తం లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పెద్ద చదువులకు ఏ తల్లి తండ్రి కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పిల్లలను చేయబట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఏకంగా పెద్ద చదువులు చదువుతున్న వారిలో ఏకంగా 93% మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ తల్లులకు చేదోడుగా ఉంటూ 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు అండగా ఉంటూ ఓ వసతి దీవెన, ఓ విద్యా దీవెన వంటి పథకాలు ఎప్పుడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చేరడం, ఇందులో సింహభాగం నా అక్క చెల్లెమ్మల చేతికే అందించిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, ఓ బాబు నిన్నే అడుగుతా ఉన్నాను, చెప్పవయ్యా చెప్పు, ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబునైనా కూడా. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహన మిత్ర, ఓ చేదోడు, ఓ తోడు, ఓ లానేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు. ఈ పథకాలు, ఈ స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈసారి 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం ఇంతగా ఆలోచనలు చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలో జరిగింది.